పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను ఈ పాపిని వెదకి వచ్చిన దైవం యేసు, వాడిపోయిన మా బ్రతుకును జీవింపచేయు యేసు. పునీత మగ్దలా మరియా పశ్చాత్తాపి యేసు మరణ సందర్భంలో సిలువ క్రింద వచ్చినటువంటి ఆ గొప్ప పునీతురాలు మరణించిన తర్వాత మొట్టమొదటిగా సువార్తను శిష్యులకే బోధించే భాగ్యం పొందినటువంటి గొప్ప పుణ్యం చేసినటువంటి ఒకప్పుడు పాపాత్మురాలు ఇప్పుడు పరిశుద్ధురాలుగా మారి మనకు పునీతురాలుగా ఆదర్శ జీవిగా మారిన ఆ గొప్ప మరియ మగ్దలనమ్మ పండుగ స్తోత్రములు తెలియచేస్తూ మీ అందరినీ ఈ గొప్ప ఆరాధనకు పిలుస్తూ ఉన్నాను. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఫీస్ట్ సెయింట్ మేరీ మ్యాగ్దలిన్, repentant sinner who was present at the cross and also after the resurrection to become a mighty witness. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుంటాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జి చిన్నమ్మ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మ శాంతి కొరకు నిమ్మి జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, అలాగే కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిమ్మి జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దామరపు పుల్లయ్య వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబంలో శాంతి సమాధానం, ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం. సారయ్య, డానీ, జాయ్ మంచి చదువుల జ్ఞానం, మేరీకి దేవుని చిత్తానుసారంగా మంచి ఉద్యోగం లభించినట్లుగా, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, మరియన్న, రాజమ్మ, కవిత మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి జరగబోతున్నటువంటి తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని, తర్వాత జరగబోతున్నటువంటి పవర్ మినిస్ట్రీని ప్రభు ఆశీర్వదించాలని నెలంతా జరిగే ప్రోగ్రాంని అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. మనల్ని వెదక్కి వస్తున్న తండ్రి దేవుని వైపు చూస్తూ పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి
మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన దేవుడు పాపాత్మలను వెదకి రక్షించే దేవుడు, కనుగొనే దేవుడు, తప్పిపోయిన దానిని వెదకే దేవుడు. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 19:10 చదువుతున్నాం. Luke 19:10 Our God is a God who seeks and saves the lost. He is in search of us. We are lost in sin, curse, sickness, and He comes to us. పాపములో, శాపములో, వ్యాధులతో చిక్కుకొని మనం పోరాడుతుండగా మనల్ని దేవుడు వెదకి వస్తున్నాడని పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. లూకా 7:38 ఈరోజు పునీత మగ్దలేన మరియమ్మ గురించి కొంతసేపు కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ సెయింట్ మేరీ మ్యాగ్దలీన్ ఫ్యూ థింగ్స్. లూక్ 7:38 లూకా 7:38 ఆయన పాదముల వెనుకకు నిలబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనెను. పరిమళ ద్రవ్యమును ఆయన పాదాలకు పోసాడు. దిస్ ఈస్ ద లేడీ woman who when she was a sinner repenting for her sins, she stood behind the feet of Jesus, bent down, washed the feet with her tears and wiped it with her beautiful hair. Luke 7:38. అందుకే యేసు ప్రభు ఆమె గురించి ఇలా చెప్తుంటాడు. మత్తయి సువార్త 26:13 సమస్త ప్రపంచమునందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసిన కార్యము, ఈమె జ్ఞాపకార్థము ప్రశంసింపబడును అని రాయబడి ఉన్నది. ద హోల్ వరల్డ్ ఇట్ విల్ బి ప్రీచ్డ్ వాట్ ద గుడ్ థింగ్ దట్ షీ డిడ్ టు మీ బై వాషింగ్ మై ఫీట్. మాథ్యూ 26:13. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాడుదామా? అదే పాదాల దగ్గరే మనం చేరుతున్న టైం. 3 గంటల ప్రార్థన ప్రార్థిద్దాం. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. పాదాలు పట్టుకొన్న మగ్దలేన వలే నీ పాదాలు పట్టుకొని విలపిస్తున్నా. పాదాలు పట్టుకున్న మగ్దలేన వలే నీ పాదాలు పట్టుకొని విలపిస్తున్నా. కన్నీళ్ళు తుడువుము యేసయ్యా, నా మొర వినుము యేసయ్యా. మా కన్నీలో తుడువుము యేసయ్యా, నా మొర వినుము యేసయ్యా. ఆనంద బాష్పంగా మార్చుమా, ఆనంద బాష్పంగా మార్చుమా. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 సార్లు బైబిల్ గ్రంథంలో, ఒకటేమో లూకా 7వ అధ్యాయం, ఇంకొకటేమో యోహాను 8వ అధ్యాయంలో విభచారుల గురించి మనం వింటున్నాం. ఇక్కడైతే మరియ మగ్దలన్నమ్మ గురించి, అక్కడ ఇంకొక స్త్రీ, ఆ స్త్రీని రాళ్లతో కొట్టడానికి ఒక పెద్ద సంఘం చుట్టూ నిలబడుతుంది. యేసుప్రభు ఆమె డిఫెండ్ చేశాడు, కాపాడాడు. John chapter 8 we hear about another woman was caught in adultery and Jesus had to protect her because the whole community was standing with a stone to stone her to death and he defended her. అప్పుడు ప్రభు ఒక మాట అడుగుతాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్ష విధింపలేదా? ఆమె చెప్తుంది, లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్ష విధింపను అని చెప్తాడు. Did not anybody condemn you? God, Jesus asked that woman. She says, no sir. And Jesus says, neither I will condemn you. అందుకే యోహాను 17:17 మనం చదువుతున్నాం, ఆయన మనను శిక్షించి మనను దండించుటకు రాలేదు, రక్షించుటకు వచ్చాడని రాయబడి ఉన్నది. John 3:17 ఇట్స్ రిటన్, he didn't come to punish us but he came to save us. లూకా 7:44-47లో ఆ స్త్రీని చూపుతూ సీమోనుతో, సీమోను చూసావా, నీ వచ్చినప్పుడు నా పాదాలు కడగటానికి నీవు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆమె వచ్చిన నాటి నుండి, సమయం నుండి నా కాళ్ళను తుడిచి కన్నీటితో కడిగి తుడిచింది. ఈమె అధికముగా ప్రేమించింది కావున అనేక పాపములు క్షమింపబడినది. He looked at Simon and said, Luke chapter 7:44-47 about Mary Magdalene we read. Jesus said, look at this woman, you never even gave water for me to wash my feet. But she, from the time I came in, she went on washing my feet with her tears and wiping it with her hair. Because she loved me much, many sins are forgiven. దేవుని ప్రేమిస్తే మన పాపాలన్నీ మన్నింపబడతాయి. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు, వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. పాప జీవితం వదలలేక నేను ఏడ్వగా, జాలితో నన్ను చూచి
మార్చు యేసయ్యా. పాప జీవిత మొదలేక నేను ఏడ్వగా జాలితో నన్ను చూచి మార్చు యేసయ్యా. తీర్పు చేయడు యేసు, క్షమించే దేవుడు యేసు. తీర్పు చేయడు యేసు, క్షమించే దేవుడు యేసు. రక్షించే దేవుడు యేసు, నన్ను రక్షించే దేవుడు యేసు. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసయ్యా. మనం కూడా జాలి చూపుతో చూస్తున్న యేసయ్య వైపు చూస్తూ కరుణ జపమాల చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గలిలీ సముద్ర తీరంలో తిబేరియా పట్టణముకు దాపులో మగ్దలా అని గ్రామం ఉందంట. ఆమె ఆ గ్రామముకు చెంది ఉండుటచే మగ్దలా అని ఇంటి పేరుగా జతలకు మగ్దల మరియమ్మ అని పిలువబడిందంట. బికాస్ షీ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ కాల్డ్ మగ్దలా నియర్ గ్యాలిలీ నియర్ తిబేరియస్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ షీ గాట్ ద నేమ్ మగ్దలా మరియా. ఆమె సంప్రదాయ ప్రకటన ప్రకారం మగ్దల మరియమ్మ అపోస్తుడైన సువార్త లేఖకుడైన యోహాను గారితో కలిసి గ్రీక్ దేశంలోని ఎఫెసుకు వెళ్ళి అక్కడ చనిపోయినట్లుగా చెప్పబడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దేవుడు తీసుకువెళ్ళాడు. వివచ్చార జీవితం నుండి యేసు ప్రభుకు ప్రియమైన శిష్యునితో కలిసి ఇంకొక దేశమునకు వెళ్ళి సువార్తను బోధించే వ్యక్తిగా. అందువల్ల ఎవరైనా నేను మారను అంతే నా జీవితం, సైతానుడు అంటాడు నీ మారవు అంతే, నీవు దుర్మార్గుడు, నీవు తాగుబోతు, నీ వివచ్చారి, నీవు మారవు, నీ అంతే నమ్మొద్దు. ఈరోజు ఈ పుణ్య స్త్రీ ద్వారా ప్రభు చెప్తున్నాడు, నీవు కూడా మారుతావు, నీవు కూడా సువార్తగా మారుతావు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ, ఐ చేంజ్డ్ an adulterous woman Mary Magdalene into an evangelist. Same thing will happen to you. You will become a good news, my child. You have also hope. Anybody lost into guilt feeling? The Lord is telling, I can make you as a సువార్తను బోధించే వ్యక్తిగా నిన్ను కూడా మలచగలుగుతాడు. మొన్న కూడా పాడాం, ఈరోజు నేను ఇలా ఉండడం దైవ కృపయే. అలా దేవుడు కృప మనల్ని మలచునుగాక. The other day also we sang, because of his grace what I am today. May the grace of God change us like that. ప్రార్థనతో పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా.
పాపి నా దోషములను తొలగించెను, పరిశుద్ధునిగా మలచి నీకు సేవకు పిలిచెను. పాపి నా దోషములను తొలగించెను, పరిశుద్ధునిగా మలచి నీకు సేవకు పిలిచెను. అయోగ్యుడు నన్ను పిలిచెను, ప్రపంచ సువార్త సేవకై. అయోగ్యుడు నన్ను పిలిచెను, ప్రపంచ సువార్త సేవకై. ఎంతో గొప్ప భాగ్యము, నాకెంతో గొప్ప భాగ్యము. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన నా దైవం యేసయ్యా. మనలను కూడా ఇప్పుడున్న స్థితి నుండి స్వార్థగా దేవుడు మలచునుగా. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంతో మంది పుణ్య పురుషులు, స్త్రీలు పండుగలు ఈ వారమంతా మనం కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లి పండుగను కూడా కొనియాడాం. అలాగే యేసు రక్త ఒడకం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది, సాయంత్రం నుండి. దయచేసి గమనించండి, ఈసారి 2 సార్లు లైవ్ ఉండదు. 3 గంటల ప్రార్థన. రేపు ఒక్కటే మనము లైవ్లో, అంటే తెలుగు ఒడకంలో పాల్గొన్న వారితో లైవ్లో మనం పాల్గొనబోతున్నాం. మిగిలిన రోజులు లైవ్లో మీరు ఇలాగే చూడాలి. తెలుగు ఒడకంలో ప్రతిసారి లైవ్ ప్రజలతో ఉంటుంది, కానీ ఈసారి రేపు ఒకరోజు లైవ్లో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అందువల్ల ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ తెలుగు ఒడకంలో పాల్గొన్న అందరి కోసం ప్రార్థించండి. ఓన్లీ టుమారో విత్ తెలుగు గ్రూప్, తెలుగు రెట్రీట్ గ్రూప్ విల్ బీ హ్యావింగ్ ద డివైన్ మర్సీ చాప్లెట్ as we have slightly changed the program. ఈసారి కొద్దిగా ప్రోగ్రాం మార్చబడింది కావున ఒక్కరోజే తెలుగు ఒడకంలో పాల్గొన్న వాళ్ళతో ప్రత్యేకంగా కరుణ జపమాల పాల్గొనండి. యేసు రక్త ఒడకం ఇది మీకు మంచి ఛాన్స్, అవకాశం. ఒడకంలో పాల్గొనని వాళ్ళు ఒక్కరోజు అవకాశం ఉంటుంది. అలాగే మంగళవారం కూడా అంతోని వారి ప్రార్థనలో ఆ పూజలో కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందండి. 2 ఛాన్స్ మేపటి దినం మీకు లభిస్తుంది. ఈరోజు మరొకసారి యేసు రక్త మడిలో, యేసు రక్త మడుగులో మనందరి దేవుడు దాచుకోమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్త
హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. we are reaching 1200th day today. Let us thank the Lord for this wonderful program that God has given. ఈ రోజు మనం 1200 రోజు మైల్ స్టోన్ చేరుతున్నాం. ప్రత్యేకంగా దేవునికి స్తోత్రం చెల్లించి ఆరాధించండి. చాలామంది జలుబు, జ్వరము, ఈ వాతావరణం మారడం వలన అన్ని రకమైనటువంటి అంటువ్యాధులు లాంటివి వస్తూ ఉన్నాయి. అందువలన అందరూ కూడా ఒకవైపు మనమ జాగ్రత్తలో, రెండవది మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసేటట్టు. ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారో, అడ్మిట్ చేయబడ్డారో, చికిత్సను పొందుకుంటున్నారో వాళ్ళందరికీ సిలువ క్రింద నిలబడినటువంటి మగ్దలేన మరియమ్మ ప్రార్థించగా ఆ రోజు సిలువ నుండి కారిబడిన రక్తం, ఆయన అనుభవించిన వేదన వారందరినీ స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుల, 4వ గుర్తులో యేసు కల్వరిగిరికి సిలువను మోసి అక్కడ సిలువపై కొట్టబడి ఎత్తబడగా ఆ సిలువ క్రింద యేసు తల్లి మరియమ్మ, ఆమె సోదరి క్లోఫా మరియమ్మ, మగ్దల మరియమ్మ నిలవబడి ఉన్నారని యోహాను 19వ అధ్యాయం 25వ వచనములో తనకు తెలుస్తుంది. ఆమె ఆ రోజు యేసుప్రభుతో నిలబడింది. యేసుప్రభు ఆమెతో నిలబడ్డాడు. యేసుప్రభు కష్టకాలంలో ఉన్నప్పుడు యేసుప్రభుతో ఆమె నిలబడింది. మనం ఎవరితోనే నిలబడితే తప్పకుండా దేవుడు మనతో నిలబడతాడు. ఆమేన్. Wherever we are able to stand with others, please stand with others. Whatever you can do. When they are going through cross and pain and suffering, you have to stand like Mary Magdalene. పండుగ జరిపితే మాత్రం చాలదు. మనం కూడా సిలువను మోయలేకపోతున్న వారిని మనకు తోచిన రీతిలో చిన్న చిన్న సిలువను మోసి, అయ్యా నేను అనుభవిస్తున్న చిన్న చిన్న రోగాలు, నొప్పులు ఎవరంటే అందరినీ స్వస్థపరచమయ్యా అని కొలొస్సీ 1:24 ప్రకారం మనం ప్రార్థించాలి. John 19:25, Mary Magdalene stood under the cross looking at Jesus, supporting him. She is praying for him. ఈరోజు ఆ గొప్ప పునీతురాలు మీకోసం ప్రార్థిస్తుంది. ప్రార్థనతో పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సిలువలన్నిటినీ మగ్దలేన మరియతో యేసు ప్రభువును అర్పించి ప్రార్థించండి. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు, వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. సిలువ క్రింద నిలబడిన మగ్దలేన వలె నీతోనే నిలబడ వరము నీయుమా. సిలువ క్రింద నిలబడిన మగ్దలేన వలె నీతోనే నిలబడ వరము నీయుమా. అనుదిన సిలువను మోయ
మోసి అనుక్షణం నిన్నే చూచి అనుదిన సిలువను మోసి అనుక్షణం నిన్నే చూచి సాగెదా నీ కృప చేత నీ సాగెదా నీ కృప చేత వెదకి వచ్చిన దైవం యేసు నన్ను వెదకి వచ్చిన దేవుడు నా యేసయ్యా. సిలువను చూచే టైం, రక్తం కారుతున్న టైం, 3 గంటల ప్రార్థన. దాని వైపు చూస్తూ ఈ నెలంతా యేసు రక్తం చేయమని చెప్పి జయించే దినములు దేవుడు మీకు దయచేయనుగా ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధా వయసులో ఉన్నటువంటి పెద్దలందరినీ మరొకసారి స్మరిస్తూ వాళ్ళు ఏదైనా ఏడ్పులు కన్నీటితో ఇక్కడికి అర్పించిన విన్నపాలను అర్పించి ప్రార్థిస్తాం. Let's remember all the senior citizens who came. Maybe their tears and pains with which they wrote some things and surrender all that. Let's pray for them that God may console them. ఈ వృద్ధా వయసులో వారందరికీ దేవుడే ఆదరణకర్తగా ఉండి దీవించునుగాక. ఆమేన్. ముఖ్యమైనటువంటి ఒక ప్రకటన. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై 28 నుండి ఆగస్టు 1 వరకు దివ్య పూజావళిని సమర్పించగోరువారు మరియు 3 గంటల ప్రార్థన ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో మీరు తలంచినటువంటి వారు ఈ నెల 26 తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు మీ ఉద్దేశములను ఆన్లైన్లో కానీ లేకపోతే స్వయంగా కేంద్రమునకు వచ్చినప్పుడు మీరు అర్పించవచ్చు. తరువాత వచ్చే దివ్య పూజావళిలు ఉద్దేశములు కానీ స్పాన్సర్ కానీ స్వీకరించబడదు. ఇది కేవలం 28వ తారీఖు నుండి 1 తారీఖు జరుగుతున్న పూజాబలి మరియు దివ్యకారుణ్య ప్రార్థనకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రకటన. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. దర్ ఇస్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్. కైండ్లీ నోట్ దోస్ హు ఆర్ ఆఫరింగ్ ద మాస్ బిట్వీన్ July 28th to August 1st and also those who sponsor 3 o'clock program. Kindly note, you have to do within this whatever you are going to offer the mass these dates, that is July 28th to August 1st, and also the sponsor before 26th 5 o'clock. మరొకసారి 26వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఈ ఉద్దేశములను మీరు ముందే తెలియచేయాలి. తర్వాత వచ్చేది స్వీకరించబడదు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి వడకం ఉన్నది కావున మేమందరం వడకంలో ఉంటాము కావున ఆ రోజుల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగటానికి. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకం కొంతసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రార్థన చేసుకోండి. వచ్చే వాళ్ళందరినీ యేసు రక్తం కడగాలని,
రక్తంలో ఉన్న శక్తిని వాళ్ళు తెలుసుకోవాలని, ఆమేన్. స్వస్థపరచాలని, ఆమేన్. సాతాన్ని బంధించాలని ఆమేన్. ప్రత్యేక మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే ఎడతగక ప్రోగ్రాం మీరు చూస్తున్న రోజు నిలబడుతున్నాం. ఇలా గడిచిన వారమంతా పూజ బలిలు, ఆరాధన, కారుణ్య ప్రార్థన, అనేక ప్రోగ్రామ్స్, ఇవన్నిటి మధ్యలోనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. సరిగా శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రోగ్రాం అవడకం అయిపోతుంది. అందువలన దయచేసి మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. వెంటనే సిద్ధపరచుకుంటూ 28 సాయంత్రం నుంచి మరి ఆగస్టు 1 మధ్యాహ్నం వరకు ఫాదర్ మైకిల్ డీకున్న బాంబేలో అధికంగా ఒకప్పుడు మరి పరిశుద్ధాత్మ కరిస్మాటిక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అతికుడుగా అక్కడ పనిచేసినటువంటి ఫాదర్ గారు ఇక్కడ ఉండబోతున్నారు. వారిని దీవించాలని, వాళ్ళ మమ్మీకి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆమేన్. అలాగే ప్రియమైన సహోదరి సోదరులు పాల్గొంటున్నటువంటి ప్రత్యేక పిలువబడినటువంటి జాతి వారందరూ ఇక్కడ మౌనముగా వరములను పొందుకునే దినములను ప్రభు దయచేయమని ఆమేన్. ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. తర్వాత జరగబోతున్నటువంటి ప్రతి నెల జరుగుతున్న సిస్టర్లు వడకం బయట మదురైలో ఇండోర్లో, తర్వాత నవంబర్లో జరుగుతున్న 2 ఫాదర్స్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని ఆమేన్. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. So many programs are going on, as I announced just now in Telugu. Please remember for Telugu retreat, Power Ministry, Sisters retreat, Fathers retreat, and so many programs that God may give us good health, wisdom, జ్ఞానము, ఆయుస్సు, తర్వాత ఆయురారోగ్యం మీరు ప్రార్థించినట్టు మాకు మాత్రం కాకుండా మీకు కూడా కలిగి అందరూ బాగుండే రోజులు దేవుడు దయచేయనుగా. ఆమేన్. చివరి గుర్తు, చివరిగా యేసు ప్రభు ఫస్ట్ సారి దర్శనమిచ్చినది ఆమెకే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 28:9-10, మార్కు సువార్త 16:9-11, యోహాను సువార్త 20:11-18 అందరూ రిపీట్ చేస్తున్నారు ఈ విషయాన్ని. మాథ్యూ 28:9-10, మార్క్ 16:9-11, జాన్స్ 20:11-8. ఆల్ ది సే యేసు సమాధి గెలిచి పునరుత్థానం పిమ్మట మొదటగా మరియ మగ్దలనకు దర్శనమిచ్చుటను మనము గ్రహిస్తున్నాం ఈ అధ్యాయములలో. ఫస్ట్ అపారిషన్, ద విషన్ దట్ వాస్ షోన్ టు మేరీ మ్యాగ్దలిన్. షీ వాస్ ద లాస్ట్ మేబీ ఇన్ ద లిస్ట్. విభచారిగా లాస్ట్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ని పొందుకున్నది. షీ వాస్ ద లాస్ట్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద వరల్డ్, లాస్ట్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద వరల్డ్, LOST LAST 2. బట్ దెన్ నౌ షీ బికేమ్ ఫస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనకు కూడా దేవుడు అలా ఇవ్వాలంటే ఒకటే చేయాలి, వేక్కువన దేవుని వెతకాలి. 24/7 దేవునితో ఉన్న వాళ్ళకు మీరు ఎల్లప్పుడూ ఫస్ట్గా ఉంటారు. ఆమేన్. దేవా పిల్లలు చదువులో కూడా ఫస్ట్గా ఉండేటట్టు, వ్యాపారంలో అందరూ ఫస్ట్గా ఉండేటట్టు, ఆమేన్. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్పేటట్టు ఆమేన్. ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. ఇది తమిళం పాట, ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసిన పాట. చివరిగా తమిళములు కూడా పాడి ముగిస్తాం. పాడుదాం. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు, వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వేకువనే వెదకిన మగ్దలెనవలే, వేకువనే నిన్ను నేను వెదకాలయా. వేకువనే వెదకిన మగ్దలెనవలే, వేకువనే నిన్ను నేను వెదకాలయ్యా. దర్శనం నేను చూడాలి, నీ స్వరం నేను వినాలి. దర్శనం నేను చూడాలి, నీ స్వరం నేను వినాలి. పేరు
పెట్టి నీవు నన్ను పిలువాలి. పేరు పెట్టి నీవు నన్ను తమిళంలో పాడుదాం. పిలువాలి. தேடி வந்த தெய்வம் இயேசு, என்னை தேடி வந்த தெய்வம் இயேசு, வாடி நின்ற என்னையே வாழ வைத்திட தேடி வந்த தெய்வம் இயேசு, వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన నా దైవమా నా యేసయ్యా నీకే స్తోత్రం. మీరు దేనిని వెదకుతున్నారో దానికి ముందు దేవుడు మిమ్మల్ని వెదకుతున్నాడు. అందువలన మీరు వెదకినదన్నీ మీకు లభించును కాక. పునీత మరియ మగ్దలేనమ్మ మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మేరీ మ్యాగ్దలిన్ ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపముతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీవు మారవు అని సర్టిఫికేట్ పొంది ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువను మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనని పాదాలు పట్టుకుంటున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపముతో పోరాడి నీ పాదము దగ్గర శరణు కోరుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ మగ్దలేనమ్మ అలాగా మారాలని ఆశించిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నా ద్వారా కూడా స్వార్థ రావాలని ఆశించే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో వాతావరణం మారనబడిన రోగమునకు గురి అవుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 మా కోసం రోజు సమర్పిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్న అనేక మంది బిడ్డను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అప్పుడు పాపముతో పోరాడి పాదాలు పట్టుకున్నది ఇప్పుడు మీ తరపున మీ విన్నపాలు నెరవేరాలని మీకోసం పాదాలు పట్టుకొని పునీతురాలుగా యేసుప్రభు దగ్గర నిలబడి ప్రార్థిస్తున్న మరియ మగ్దలేన ప్రార్థన ద్వారా మీకేమి కావాలో అవన్నీ ఇప్పుడు అడగండి. Yes, remember every intention. She fell at the feet of Jesus because she was a sinner. Now she is a saint. She is at the feet of the Lord praying for you. Remember your intentions and pray. దయగల తండ్రి, సాగర్ శ్రా అనే వ్యక్తిని ఈరోజు నీవు ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం తండ్రి. దీపన్ అనే వ్యక్తిని ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం ప్రభా. దేవా, మెడ ప్రభ, నడుము ప్రభ, కడుపు 2-3 ఉన్నటువంటి సమస్య నుండి ఒక్క స్త్రీని ఇప్పుడు నీవు తాకుతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎడమ కాలుకు ఉన్నటువంటి సమస్యల వలన నడవడం కొద్దిగా కష్టమవుతుంది. నీవు దీన్ని అంగీకరించుకోవాలి డాక్టర్ చెప్పారు. కానీ ఆ కాల్ని చక్కగా నీ చేయబోతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తల వంచి మరియ భక్తులైన ప్రార్థన ద్వారా మీ ఇంటిలో గొప్ప కార్యములు జరగాలని ఆశతో ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. వాడిపోయిన బ్రతుకులో వికసింపచేసే దేవుడు మరియ మగ్దలేనమ్మ ప్రార్థన ద్వారా మీ మాడిపోయిన జీవితాన్ని ఫలింపచేసి త్వరలోనే సాక్ష్యం చెప్పినట్టు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి
కాచి కాపాడునుగాక. As your face has dried up because of so many problems, may in that dryness, may the Lord bring forth a kind of fertility, prosperity, blessings and miracles and healings in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. వాడిపోయిన మా బ్రతుకును జీవింపచేయా, వెదకి వచ్చితివే ఓ కరుణామయ యేసయ్యా. మరి మగ్దలేనమ్మ పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ మేరీ మ్యాగ్దలిన్. గాడ్ బ్లెస్ యూ.